హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్గా బ్రెడ్ రోల్ అంటే చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అంతకంటే ముందుగా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను 2 బంగాళాదుంపల్ని కుక్కర్లో వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పైన ఉన్న ఈ తొక్కను తీసేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను చిన్న ముక్కలా తరిగి వేసుకోండి. అలాగే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర తరుగు, రుచికి తగినంతగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకొని ఈ పొటాటో మిక్చర్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. ఒక బ్రెడ్ని తీసుకొని 4 వైపు ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోండి. ఈ విధంగా 4 వైపు ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకోండి 4 బ్రెడ్స్కి. ఇప్పుడు ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి. మన కోటింగ్లో చివరిలో ఉపయోగపడుతున్నది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి. ఈ విధంగా ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బ్రెడ్ని తీసుకొని చపాతీ కర్రతోని లైట్గా ప్రెస్ చేస్తూ ఒత్తుకోండి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ కొంచెం సాగి విరిగిపోకుండా ఉంటుంది మనం రోల్ చేసినప్పుడు. ఇప్పుడు దీనిపైన మనం కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిక్చర్ని ఈ విధంగా చేసుకొని బ్రెడ్ పైన పెట్టుకోండి. ఇప్పుడు మైదా వాటర్తోని 4 వైపులా తడి చేసుకోండి. అప్పుడు మనం రోల్ చేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా 4 వైపులా తడి చేసుకొని రోల్ లాగా చేసుకోండి బ్రెడ్తోని. ఈ విధంగా రోల్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మైదా వాటర్తోని అన్ని వైపులా తడి చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పౌడర్తోని కోటింగ్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోకి వేసుకోండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, మన బ్రెడ్ రోల్ రెసిపీ రెడీ. చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. మరి ఈ బ్రెడ్ రోల్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.